మీ అదృష్టం కొద్దీ మీ దగ్గర సాయం కోరుతూ వస్తుంది. మీరు కానీ తనకు సాయం చేస్తే మాత్రం ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంకా గట్టిపడుతుంది. కానీ ఆ సహాయం చేయడానికి కొద్దిగా ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది. పని రంగాల్లో పెద్ద అవకాశం మీకు రాబోతుంది. ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా ఉంటుంది. కొత్త అవకాశాలు మీకు రాబోతున్నాయి. నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచాలి. జీవితంలో సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు. వ్యాపారంలో నష్టాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. సహాయ సహకారాలు అందుకోగలుగుతారు. మరి ఈ రోజు రాశివారికి మాత్రం పని దగ్గర ఉన్నటువంటి చెడు పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి మంచి రోజుగా ఉన్నది. సామర్థ్యం అనేది వెలుగులోనికి రావడం జరుగుతుంది. ఏదైనా సరే పని ఫలితానికి భయంతో మీ దశలను వెనక్కి తీసుకోకండి. మొదట పని ప్రారంభించడానికి ప్రయత్నించండి. పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోండి. త్వరలో కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు మీ భాగస్వామితో కలిసి పనిచేయవచ్చు. విదేశీ దేశాల పర్యటనకు కూడా వెళ్ళొచ్చు. స్నేహితులతో ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటారు. కొంతమంది వ్యక్తులతోటి ఈరోజు వాదోపవాదాల్లో పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవాలి. చికాకు వంటి పరిస్థితులను దరిచేరనివ్వకుండా చూసుకోవాలి. లేకపోతే గొడవలే అవకాశాలు ఉన్నాయి. బయట ఎవరితో గొడవలు జరగకుండా చూసుకోవాలి. ఈరోజు పని రంగంలో కూడా గొడవలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సహనం మరియు సంయమనంతో పనిలో వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. దాని ద్వారా మీరు విజయం వైపుకు కదులుతారు. మీ ప్రవర్తన నుండి ఈరోజు తొందరపాటు మరియు నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ఖచ్చితంగా ప్రయత్నించాలి. ఎవరైనా సరే మీ పనికి ఆటంకాలు కలిగిస్తుంటే వాటిని పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండే అడ్డంకుల పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించాలి. కుటుంబ సభ్యులకు మీరు ఈరోజు మంచి మద్దతు ఇవ్వగలుగుతారు. మరి మీ భావోద్వేగ సందర్భాల్లో కూడా మంచి అవకాశం మీకు లభిస్తూ ఉంటుంది. ప్రేమికులకు శుభదినముగా ఉన్నది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి శుభవార్త అందబోతుంది. మరి పెద్దల యొక్క అనుమతి లభిస్తుంది. దేశీయ విషయాలపైన ఆసక్తిగా ఉంటారు. కొన్ని కార్యక్రమాలకు హాజరవుతారు. వినోదాలకు కూడా హాజరవుతారు. ప్రేమలో సులభంగా గెలుస్తారు. అందరూ మీ వైపు ఇట్టే ఆకర్షితులు అవుతారు. ప్రియమైన వారితోటి మంచి సమయం గడిపే అవకాశం అయితే రోజు బయట మీకు లభిస్తుంది. ప్రేమ విశ్వాసం గెలుచుకోవడం జరుగుతుంది. భార్య భర్తల మధ్య రాత్రి మంచి సమయం గడిపే అవకాశం కూడా ఉంది. సంబంధాలలో అప్రమత్తంగా ఉండాలి. సంబంధాలలో ఉత్సాహం కలిగి ఉండాలి. కుటుంబ సభ్యుల నుండి అమ్మానాన్ని పెంచుకుంటారు. ప్రేమల సహనం చూపగలుగుతారు. సంబంధాలలో ఆకర్షణ అనేది ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి సంతోషంగా ఉంటారు. బంధువులతో సమావేశం కలిగడం జరుగుతుంది. మరి ఈ రోజు వివాహం కాని వారి వివాహ యోగ్యంగా ఉన్న వారికి బంధువుల నుంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కాదు. బంధువుల నుంచి ఒకడు వచ్చి మీ ఇంట్లోకి మరి ఒక శుభవార్త తేయడం కూడా జరుగుతుంది. సంబంధాల గురించి కూడా చర్చించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సామరస్యాన్ని కొనసాగిస్తారు. ప్రేమలో శుభం ఉంటుంది. భావోద్వేగ సమతుల్యత అనేది రోజు కలిగి ఉంటారు. గెలవడం మీకు మరింత కష్టం కాదు. లావాదేవీలలో స్పష్టంగా ఉండాలి. నైపుణ్యాలతోటి ప్రదర్శన చేయగలుగుతారు. కార్యాచరణ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలు కూడా ఉన్నాయి. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఈరోజు రాశివారు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలి. స్టార్ లాగా ప్రవర్తించడం జరుగుతుంది. విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది. దాంతోపాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం కూడా తీసుకోవాలి. ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే చాలా మేలు కలుగుతుంది. బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి. కృషి యొక్క ఫలితాలు మీరు సాధించగలుగుతారు. కొత్తదాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహమిక భావన పెరగడానికి అనుమతించకండి. ఈరోజు నెగిటివ్ ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అదృష్టం మద్దతు మీరు పొందగలుగుతారు. ఇక విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ప్రయోజనం అనేది పొందుతారు. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు మరి తొందరపాటు వల్ల నిర్ణయాలు తీసుకోకుండా ఉండాల్సి ఉంటుంది. ఇక ఆర్థికంగా లాభపడే అవకాశం అయితే కనిపిస్తున్నది రాశి వారికి. ఇక వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి కూడా పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితం కొద్దిగా పనిభారము అదన బాధ్యతలు పెరిగినప్పటికీ సానుకూలతలకైతే లోటు ఉండదు. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడే లక్షణాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఏదైనప్పటికీ కూడా ఈరోజు మీకు లాభాలు ఎక్కువగా దరిచూరుతాయి. నష్టాల కంటే కూడా లాభాలు ఎక్కువగా కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ప్రయాణాలలో ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో సంబంధాలు మీరు జాగ్రత్తగా కొనసాగించాల్సిన అవసరం అయితే ఉన్నది. పనుల్లో కొన్ని ఆటంకాలు కూడా ఎదురు అవకాశం ఉన్నది. ఈరోజు పరిహారంలో దోష నివారణ కొరకు పెద్ద బాదాం ఆకుని తీసుకొని ఆకు మీద మరి బాదాం ఆకు మీద గంధం లేదా సున్నంతో ఈరోజు మరి రావి చెట్టు పుల్లతోటి ఆకు మీద కాండం దగ్గర శ్రీం అనే అక్షరం రాయాలి. కింద క్లీం అనే అక్షరం రాసి మరి చక్కగా ప్రవహించినటువంటి నీటిలో అయితే వదిలిపెట్టాలి. ఈ రోజు ఇలా చేయట కారణంగా దోష నివారణ
సమస్యలు అనేవి దరిచేరకుండా ఉంటాయి, అన్ని శుభాలు కలుగుతాయి. లక్కీ సంఖ్య 24 మరియు లక్కీ కలర్ మరి పసుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.